ఖచ్చితంగా ఊరుకుపోయిన పిల్లని చూస్తాను నువ్వు ఖచ్చితంగా పోయిన కానీ నాకు ఎందుకు చూడలే పిల్లని అది చెప్పున్నాను అది చెప్పంటే మరి దొట్ట నేనేం చేయరా దొట్ట నేనేం చేయరా నేనేమో చూస్తా అంటావు ఉన్నదని. మరి ఎంతో ముందు చూస్తా చేస్తా కట్నం కాదు అంత కాదు బీద పిల్లని ఇట్లు చేస్తా కట్నం చూస్తా అని చెప్పి మనం కట్నం పెద్దగా అడుగుతుంటివి 1 లక్షలు ఏడు ఎవరు ఇస్తారు నీ దగ్గర ఏం లేదా బాయా బంధమా చెరక ఏముందని నేను ఒక అందగాన్ని అందం వేసింది నీ అందం పిల్లని చూస్తావా లేదా రోజు కొట్లాడతాయి పిల్లలు కూడా ఖచ్చితంగా చెప్పి పిల్లని చూసేదైతే మాట మీద ఉండాలి. మరి ఒక తాటన అయితే చూసినా కానీ వాళ్ళు ఏమంటారు పిల్లోళ్ళు అంటే మరి ఆ పిల్లగాడు మంచిగుండా ఇల్లుందా జాగుందా ఇల్లుందా ఏం పని చేస్తాడు అని అడుగుతాడు. నేను పోయే కానీ 10,000 జీతం ఉన్నది ఇక మేనేజర్ని. మరి నేనంటే ఆ ఊకోవద్దురా వాళ్ళు చెప్పంటే నువ్వు చెప్పాలి. చెప్పిన నేను కూడా చెప్పిన నా కొడుకు మంచోడు శ్రీకాంత్ నచ్చబెట్టి తీసుకురావాలి వీడికి అన్ని బాధ్యత. ఇయ్య రేపు వెనక దినం కాదురా నాయన ఏ దినంలో నీ పెళ్లి చేయాలని ఇష్టం లేదు. ఉన్నదిరా ఉంది కానీ పిల్లలు అనేది దొరకలేదు. దొరైతే నువ్వు దొరుకుతావు ఎంతమంది పెళ్లి అవుతారో సక్సెస్ ఎన్ని అవుతాయో నేను చూస్తున్నరా నాయన పోయిన సంది ఒకటే తిరిగి వేస్తూ వస్తుంది జ్వరం పెట్టుకుంది అందుకని ఇట్లా వాడు వచ్చిన సార్ తీసుకొని వచ్చింది జ్వరం వచ్చింది అంజనం వచ్చిన ఏమో ఒకరు ఇస్తా అన్నారు కానీ మరి వాళ్ళు చూడాము మళ్ళీ పోయి వస్తా. ఏం చేస్తున్నావా అమ్మ ముద్దుగుందా నచ్చుతా నాకు నచ్చుతట్టే చూసి వచ్చిన ఎర్రగా ఉందా నల్లగా ఉందా పిల్ల ఇక నీ లెక్క ఉంది సేమ్ నువ్వు నల్లగుండి ఎర్రపిల్ల వస్తుందా ఎవరన్నా రాదు ఇద్దరు ఒక్క తిరిగి కలిస్తేనే చేసుకుంటారు నీకు నల్లగుంచి ఎర్ర పెళ్ళం రానికి ఏరికెళ్ళి వస్తుంది అయ్యా ఎర్ర పెళ్ళం కావాలి నా నీకు కొంచెం ఏదైనా కలర్ గిలర్ కాలర్ చేంజ్ చేసినా కానీ మేకప్ వేసుకుంటే ముందుగానే ఉంటుంది. అనిపిస్తాను ఎంత ఇస్తారంటే దియ్యకుండా కానీ చేసుకోవాలరా ఇప్పుడు నీ దగ్గర ఏం ఆముదాన్ని లేదు కదా నీకెంత కావాలి మరి ఒక 20 లక్షలు కావాలి. అమ్మల కోరిక ఎంత కావాలి 4 ఎకరాలు కావాలి. ఒక బిల్డింగ్ కార్ అమ్మ ఇంకా ఇంకా ఒక థమ్స్అప్ ఇంకా మంచిగా చికెన్ ఇంత నీకు నీ మటన్ చికెన్ అది అన్నీ తీసుకొని కంపసోపు దాతో పిల్లని ఇస్తారా నీకు పిల్లని ఇస్తారా ఎవరైనా కంపసాపులు ఎంపులు గింపులు అంటున్నావు మరి ఏమంటే పిల్లని ఏం చేయాలి కంపసాపులు అయినట్టు ఇస్తారా మంచిగా ఉండాలి నౌకరు పోతున్నా కాబట్టి డ్యూటీ పోతున్నా నాకు 10 లక్షలు వస్తున్నాయి నెలకు 10 లక్షలు వస్తా పిల్లని కూర్చోబెట్టి సాతానికైతేనే వస్తుస్తారు ఎవరన్నా నీ దగ్గర లక్షలు కావాలంటే వాళ్ళు నువ్వు సాదాలి కానీ నువ్వు ఏ పని చేయాలి నువ్వునే వస్తుందా పిల్ల లైన్కి వచ్చినాం అదే విషయం పిల్లలు అడిగి తీసుకొని పెళ్లి చేపించాయి ఎవరు మళ్ళీ అచ్చుకుంటా ఫోన్ చేస్తా ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా ఫోన్ నెంబర్ ఉంటే నేను మాట్లాడతాను.